బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహన్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైట్ మహబూబ్ నగర్లో ఈ నెల 28, 29, 30 తేదీలో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేయాలంటూ కూడా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహులు కూడా అన్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై కూడా సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు. మరి దీనిపై కూడా ఇప్పటికే అధికారులకు పలు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి రైతు సదస్సు అనేది చాలా విజయవంతంగా కూడా చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు మంత్రులు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, మరి మహబూబ్ నగర్ లో అయితే 3 రోజుల పాటు కూడా విజయోత్సవ సభలు నిర్వహించున్నారు, రైతు సదస్సు సభలు అయితే, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, ఈ నెల 28, 29, 30 తేదీలలో ఉమ్మడి మహబూబ్ నగర్లో రైతు సదస్సు నిర్వహించనున్నది ఈ ప్రభుత్వం. అయితే ముఖ్యంగా మొదటి రోజు 28వ తారీఖు రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రైతు సదస్సుని ప్రారంభిస్తారు. అయితే కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఈ 3 రోజుల పాటు జరగనున్నటువంటి రైతు సదస్సుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ, అదేవిధంగా మిగతా ఇతర అధికారులతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ చెందినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా రైతు సదస్సు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే 28వ తారీఖు తుమ్మల నాగేశ్వరరావు ఈ రైతు సదస్సుని ప్రారంభిస్తారు. మొదటి రోజు దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 5,000 మంది రైతులు ఈ సదస్సుకి హాజరవుతారు. రెండో రోజు ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇతర నుంచి దాదాపుగా 5,000 మంది కూడా ఈ సదస్సుకు హాజరయ్యే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులని ఆదేశించారు. అయితే ఈ రైతు సదస్సులో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సదస్సులో చివరి రోజు ఇక 30వ తారీఖు చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ 1,00,000 మందిని ఈ సదస్సుకు తరలించాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఏ రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికే ఈ ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందని చెప్పేసి, ముఖ్యంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 31,000 కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీకి సంబంధించి నిధులు కేటాయించాము. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేశాము. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 వరకు కూడా రైతులకు రుణమాఫీ జరిగింది. కాబట్టి సో ఈ రైతు రుణమాఫీ జరిగిన రైతులందరూ కూడా ఈ సదస్సుకి హాజరు కావాలని చెప్పేసి కూడా ఈ కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే పెద్ద మొత్తంలో చివరి రోజు 30వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు సదస్సు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి 1,00,000 మంది సుమారుగా తగ్గకుండా అక్కడ ఈ సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటుగా ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ మొత్తం కూడా స్టాల్స్, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు సంబంధించి హైబ్రిడ్ వంగడాలకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి మనకి వస్తున్న ఆధునిక రంగానికి సంబంధించి మార్పులకు అనుగుణంగా ఏ రంగంలో రైతులు ముఖ్యంగా రాణిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మొత్తం LED ద్వారాగా డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ రైతు స్టాల్స్ ఏ విధంగా ఉంటే రైతు సదస్సులు ఈ స్టాల్స్ అన్నింటిని కూడా పరిశీలించి ముఖ్యంగా అన్ని సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మొత్తం ఏర్పాటు చేయబోతుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలందరూ కూడా ఈ సదస్సు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించుకోవడం
జరిగింది. సో ఇప్పటికే దానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో రైతు వేదికలు దాదాపుగా 560 రైతు వేదికలు ఉన్నాయి. ఈ 560 రైతు వేదికల్లో ముఖ్యంగా అక్కడక్కడ ప్రతి ఒక్క రైతు వేదికలో ఒక డిస్ప్లే ఏర్పాటు చేసి, పెద్ద ఎల్ఈడి ఏర్పాటు చేసి ఈ యొక్క రైతు సదస్సు ఏదైతే ఉందో 28, 29, 30 ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి రైతు సదస్సుకు సంబంధించినటువంటి లైవ్ టెలికాస్ట్ను ఆయా రైతు వేదికలలో డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఇప్పుడు ఏదేమైనా సరే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక పెద్ద రైతు సదస్సు ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి ఈ 3 రోజుల పాటు జరగనుంది కాబట్టి, సో ఎందుకంటే ఏ రంగాన్ని లేని విధంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం కూడా అత్యధికంగా నిధులు కేటాయిస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే తొలిసారి ఈసారి మనకి దాదాపుగా 16.7 లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి వరి ధాన్యం కూడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. 16.7 లక్షలలో వరి ధాన్యం పండించారు. దాదాపుగా 155 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈసారి వచ్చిందని చెప్పి, దిగుబడి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మన యొక్క వరి ధాన్యాన్ని కూడా, బియ్యాన్ని కూడా ఇతర దేశాలు ముఖ్యంగా ఫిలిప్పీన్స్ కానీ మిగతా దేశాలన్నీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుందంటే అది మామూలు విషయం కాదు, మంచి శుభపరిణామం అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు జరగనున్నటువంటి రైతు సదస్సు ఏదైతే ఉందో ఆ రైతు సదస్సును ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఇటు అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా ఎక్సైజ్ అండ్ మనకి ఎక్సైజ్ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి మనకి అదేవిధంగా ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహతో పాటుగా సీఎం సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డితో పాటుగా సిఎస్ శాంతికుమారి, డీజీపీ, ఇతర అధికారులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఓకే సైదులు, అయితే ఇప్పటికీ మరి రైతు సదస్సుకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి? అలాగే ఇప్పటికే తెలంగాణలో నెంబర్ 1 ఉన్న సన్న వడ్లు ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు బయట దేశాలకు కూడా చాలా విస్తృతంగా వెళ్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో, ఈ సదస్సు నేపథ్యంలో కూడా సన్న వడ్లను పంట అనేది ఇంకా పెంచాలనే దానిపై కూడా ఈ సదస్సులో అయితే రైతులకు అవగాహన కల్పించే అవకాశం కూడా ఉందంటారా? ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు మొదటి రోజు దాదాపుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే 5,000 మంది రైతులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా వ్యవసాయ రంగంలో రైతులు రాణించాలి, ముఖ్యంగా ఎట్లా దిగుబడి తీసుకొచ్చేందుకు అటువంటి అక్కడ ఎట్లా ప్రణాళికలు రచించాలి, దాంతో పాటుగా హైబ్రిడ్ వంగడాలకు సంబంధించి ఎలా వినియోగించుకోవాలి, ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలని చెప్పేసి కూడా మొత్తం కూడా వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వబోతున్నారు. దాంతోపాటుగా స్టాల్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పెద్ద మొత్తంలో రైతులందరూ కూడా ఈ యొక్క సదస్సు సంబంధించి హాజరైన తర్వాత ఆ స్టాల్స్ని పరిశీలించాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సూచన కూడా రైతులకు చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు మనకి మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా వ్యవసాయంలో మార్పులు కూడా చేర్పులు ఉండాలని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. దాంతోపాటుగా వరిధాన్య విషయంలో కూడా అత్యధికంగా ఈసారి దిగుబడి వచ్చింది కాబట్టి రాష్ట్రంలోనే, సో ఈసారి అంతే పెద్ద మొత్తంలో కాక కంటిన్యూగా ఇదే విధంగా కాక వరిధాన్యం కాక రైతులు పండిస్తే ఆ వరిధాన్యానికి కూడా ఖచ్చితంగా ఆ పండించిన ధాన్యానికి ఖచ్చితంగా ఎంఎస్పీ ధరకి, మద్దతు ధర వాళ్ళకి ఇచ్చి కొనుగోలు చేస్తుంది కాబట్టి, సో వాళ్ళు కూడా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి, సో ఇక దాంతోపాటుగా వీళ్ళందరూ రైతులందరూ కూడా ఈ సదస్సుకు హాజరైన తర్వాత ఈ యొక్క స్టాల్స్ని పరిశీలించాలని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేదికల ద్వారా 560 రైతు వేదికలు ఉన్నాయి కాబట్టి అక్కడ డిస్ప్లేలు పెద్ద ఎత్తున ఎల్ఈడీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ఎల్ఈడీల్లో కూడా ఈ యొక్క సదస్సు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. కాబట్టి రైతులందరూ కూడా రైతు వేదికల వద్దకు వచ్చి వీక్షించాలి, తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.